కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో మధునాపంతులు కామరాజు సాంస్కృతిక ప్రాంగణంలో మధునాపంతుల సత్యనారాయణమూర్తి చలపతిరావుల అధ్యక్షతను మధుశ్రీ కథా గౌరవ సభ అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలుగు కథా సాహిత్యంలో ఆరితేరిన పలువురు కథా రచయితలు ఈ సభకు విచ్చేశారు. ఈ సమావేశంలో మధునాపంతుల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మధునాపంతుల కిరణ్ మాట్లాడుతూ 2022 సంవత్సరం నుంచి తన తండ్రి మధుశ్రీ జ్ఞాపకార్థం ప్రతి ఏటా 3 కథా రచయితలను ఎంపిక చేసి వారికి నగదు పురస్కారాలను అందించి ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ కథా విశ్లేషకులు వంశీకృష్ణ, మల్లేశ్వరరావు, అనిల్ డానీలు ఎంపిక చేసిన 3 రచయితలకు ప్రఖ్యాత రచయిత చింతకింది శ్రీనివాసరావు, ఎండపల్లి భారతి, భగవంతం 3 కథా రచయితలను ఎంపిక చేసి నగదు పురస్కారాలను అందించి గౌరవించడం జరిగింది. చింతకిందకి 20,000, భారతికి 20,000, భగవంతంకి 10,000 నగదుతో పాటు సన్మానం జరిగింది. శ్రీమతి భారతి, శ్రీ భగవంతం గారు ముగ్గురికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. శ్రీనివాసరావు గారు, భారతి గారు 20,000 పురస్కారం అందుకున్నారు. భగవంతం గారు 10,000 పురస్కారం అందుకున్నారు. మధుశ్రీ గారు ఆయన పెన్ నేమ్ అది, మధునాపంతుల వెంకటేశ్వర్లు. ఈ ప్రాంతంలో ఆయన హెడ్ మాస్టర్గా పనిచేసి తర్వాత రిటైర్ అయ్యారు. ఆయన 1970 వరకు రాసిన కథల్ని మధుశ్రీలు అనే పేరుతో మేము ఒక సంకలనంగా తీసుకొచ్చాం. దాని సందర్భంగా కథా రచయితలకి పురస్కారం అందించడం, మంచి కథలు రాసి సమాజంలో ఒక మార్పును తీసుకురావడానికి కానీ, చదివిన వాళ్ళకి ఒక ఆలోచన కలిగించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కానీ ఐడెంటిఫై చేసి వాళ్ళని గౌరవించి మిగతా కథా రచయితలను ప్రోత్సహిద్దామనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ప్రతి ఏటా జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో పల్లిపాలెంలో ఫౌండేషన్ స్కూల్ ప్రాంగణంలో మేము చేస్తాం. దీనికి మధునాపంతుల సత్యనారాయణమూర్తి గారు, మధునాపంతుల చలపతి గారు ఇక్కడ దీని కార్యక్రమాలన్నీ చూస్తారు. దీని సందర్భంగా మాకున్న ఒక కోరిక ఏంటంటే, మధుశ్రీలు పేరుతో విడుదలైన పుస్తకం తాలూకు ఒక గుర్తింపు అందరి కథా రచయితలకి వాళ్ళ పుస్తకాల ద్వారా, వాళ్ళ రచనల ద్వారా జరగడం, ఇంకా కొంతమంది, చాలా ఎక్కువ మంది తెలుగులో కథలు రాసి దానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం, దానికి మా వంతు సహకారం మేము అందించడం మా కోరిక.